ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 2050 మందికి పైగా సైనికులను కోల్పోయినట్టు భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అంగీకరించటాన్ని ఈ వీడియో చూపిస్తుందట. కానీ ఇది డిజిటల్ గా ఎడిట్ చేయబడ్డ వీడియో. జనరల్ ద్వివేది ఇలాంటి ప్రకటన చేయలేదు, కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. జూలై 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించిన సందర్భంలో మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ భవనంపై ఆయన చిత్రపటం పైన సరెండర్ అనే పదాన్ని రాయబడింది అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. కానీ ఇది డిజిటల్ గా ఎడిట్ చేయబడ్డ ఫోటో, కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ విదేశాలకు వెళ్లినందుకు బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ ప్రధాని మోదీని విమర్శిస్తున్న వీడియో అట ఇది. నిజానికి ఈ వీడియో పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనను గోవిల్ ఖండించడాన్ని చూపిస్తుంది, మోదీ విదేశీ పర్యటనను కాదు. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో బీహార్కు చెందిన యువకుడు అవనీష్ కుమార్ ఒక వారంలో స్క్రాప్ మెటీరియల్తో దాదాపు 7,000 రూపాయల ఖర్చుతో తయారు చేసిన విమానాన్ని చూపిస్తుందట. కానీ నిజానికి ఈ వీడియో బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి 4 సంవత్సరాలలో కొన్ని లక్షల రూపాయలతో నిర్మించిన విమానాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రసంగంలో యేసుక్రీస్తును స్తుతిస్తున్నట్టు చూపిస్తుందని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఇది ఒక AI జనరేటెడ్ వీడియో, కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.